హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో తాటిగారులు ఎలా తయారు చేయాలో చూద్దాం. రెయినీ సీజన్ అంటేనే గుర్తొచ్చేది తాటికాయలు. ఎందుకంటే తాటికాయతో మనం చాలా ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. తాటి రొట్టు చేసుకోవచ్చు, అలానే తాటిగారెలు, తాటి బూరెలు, ఇలా చాలా ఐటమ్స్ చేయొచ్చు కదా. సో ఈ సీజన్లో వచ్చే ఈ ఫ్రూట్ని అయితే అందరూ తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే మనం తాటికాయ నుంచి ఇలా తాటి గుజ్జునైతే సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా యాడ్ చేసుకోవాలంటే దీనికి కొలత ఏమీ ఉండదు. మనకి గారె షేప్ రావడానికి ఎంత అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో అలా మనం గారె షేప్ వచ్చేటట్లు గట్టిగా కలుపుకోవాలి. అలానే ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు మనం బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్న తర్వాత తీపికి తగినట్టు బెల్లం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువగా స్వీట్ తిన్నట్లయితే కొంచెం ఎక్కువగా బెల్లం యాడ్ చేసుకోండి. తక్కువగా తింటే తక్కువగా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం గారెలు ఏ షేప్లో అయితే చేసుకుంటామో సేమ్ అలానే చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇది కనుక మీరు హై ఫ్లేమ్లో అయితే అస్సలు కుక్ చేయకూడదు. అలా చేసినట్లయితే గారెలు వెంటనే మాడిపోతాయి, అలానే లోపల కూడా అస్సలు కుక్ అవ్వదు. సో ఇలా మీరు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోండి. ఇలా ఒక వైపు కుక్ అయిన తర్వాత వేరొక వైపుకు కూడా టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇలా పక్కకు తీసుకొని మిగిలిన గారెలు కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి. ఇక్కడ నాకైతే మరి డార్కిష్ కలర్ వచ్చేసింది, ఎందుకంటే నేను కొంచెం ఎక్కువసేపు ఉంచేసాను. మీరైతే మరి ఇంత కలర్ వచ్చే వరకు అయితే అసలు ఉంచకండి, ఎందుకంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు టర్న్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా సేమ్ అలానే వేసాను. అలా వేసిన తర్వాత పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు చూసారా, ఇంతకుముందు అయితే బాగా ఎక్కువగా కలర్ వచ్చేసాయి. ఇలా ఈ కలర్లో ఉన్నప్పుడు తీసుకుంటే మీరు సరిపోతుంది. మీరు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా గారెలు అయితే చేసుకోవచ్చు. ఇవి మనం ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే 10 డేస్ వరకు అయితే పాడవకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 15 డేస్ వరకు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.